ఒక 200-300 మీటర్లు నడిస్తే జలపాతం కాడికి వస్తున్నాం కాబట్టి వచ్చి పిల్లలను తీసుకొని వస్తే నిమ్మలంగా ఉంటుంది. మంచిగా పిల్లలను తీసుకొని వచ్చి చూడండి మస్తు మంది కుటుంబాలు వచ్చి ఆడుకుంటున్నారు. ఈ జలపాతం ఎంత గొప్పగా ఉన్నదంటే అసలు మన తెలంగాణలో చాలా గొప్ప గొప్ప జలపాతాలు ఉన్నాయి. బోగతా జలపాతం అని, కుంతాల జలపాతం అని, ఇట్లా చాలా పెద్ద జలపాతాలు ఉన్నాయి. కానీ పబ్లిక్ అంతా జలపాతానికి పోవాలంటే ఒక 5-6 కిలోమీటర్లు లోపలకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి, గుట్టలెక్కుకుంటూ పుట్టలెక్కుకుంటూ పోవాలి. కానీ ఈడ చాలా మంచిగా ఒక 200-300 అడుగుల దూరంలోనే, మీటర్ల దూరంలోనే బండ్లను పెట్టుకొని నిమ్మలంగా ఉండొచ్చు. యువతల బందుకు మీదికెంచి వచ్చే నీళ్ళు, అవతల బందుకు జలపాతము, కింద పబ్లిక్ ఆడుకునేటోళ్ళు మంచిగా అనిపిస్తున్నది. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా భయమేం లేదు, లోతేమీ లేదు. ముద్దుగా అందరు ఆడుకుంటున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని రావాలంటే కుటుంబాలు ముద్దుగా కలిసి వచ్చి కొంచెం తిని చేసి ఇక్కడ నిమ్మలంగా పిల్లల్ని ఆడిపించుకోవాలంటే బోగతా జలపాతానికి చాలా పబ్లిక్ పోతున్నారు వాన పడంగానే. ఇది భీమునిపాదం జలపాతము. రండి, ఇడికి మంచిగా ఉన్నది. నడవనికే కూడా తక్కువ దూరం కాబట్టి రావచ్చు. మనం పోయి అటు జలపాతం దిక్కు చూద్దాం. ఇది జలపాతము, వీడికెంచి కిందికి నీళ్ళు వారుతున్నాయి.